అందరికీ నమస్కారం. శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ, మన శ్రీమణి కవన సమీరం 1000 మంది సబ్స్క్రైబర్లను చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా అక్షరాలను ఆదరిస్తూ నా ఛానల్ను ముందుకు నడిపిస్తున్న వీక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1000 మంది సబ్స్క్రైబర్లు అనే మైలురాయిని దాటిన శుభ సందర్భంలో మన ఛానల్లో ఎప్పటిలాగే కవితలను ఆలపించడం జరుగుతుంది. మధ్య మధ్యలో ప్రముఖ సాహితీవేత్తల సలహాలు, స్పందనలు వీడియో రూపంలో మీ ముందుంచాలని, వారి అమూల్యమైన సూచనలను శిరసా వహిస్తూ మరింత ఉత్సాహంగా మన ఛానల్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాను. ఎప్పటిలాగే మన ఛానల్కు మీ వంతు ప్రోత్సాహం అందిస్తారని మీ ఆశీస్సులు ఆకాంక్షిస్తూ శ్రీమణి కవన సమీరం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీమణి కవన సమీరంలో నేడు గీతా జయంతి సందర్భంగా నా కవిత భగవద్గీత జ్ఞానమయూకం. భగవద్గీత మనిషిని మనీషిగా ఆవిష్కృతం చేస్తుంది. భగవద్గీత మనసును ప్రక్షాళన చేసి బుద్ధిని బురద నుండి వికసించిన కమలంలా వికసింపచేస్తుంది. అనర్థానికి హేతువైన అపేక్ష నుండి ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయిస్తుంది. 5000 సంవత్సరాలకు పూర్వమే నేటి కలియుగం ఎలా ఉండబోతుందో ఆ జగన్నాటక సూత్రధారి ధనుర్ధారికి కురుక్షేత్ర సమయంలో చేసిన మహోపదేశం ఆనాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు మానవాళి మనోవేదికలపై ప్రసరించిన మహోజ్వల జ్ఞానమయూకం. సమస్త విశ్వానికి సాక్షాత్తు భగవంతుడు అందించిన భాగ్యం. గీతా మార్గంలో మనిషి ప్రయాణం సమస్త ఉపనిషత్తుల సారం. ఐహిక వాంఛల బందికానాలో కొట్టిమిట్టాడుతున్న మానవాళికి తక్షణ కర్తవ్యం స్ఫురింపచేసే, కార్యోన్ముఖులను గావించే మహోత్కృష్ట గ్రంథం. అది ఒక జీవన సూత్రమై మనిషి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. పరమ పావన మంత్రమై పరమ పదానికి చేరువ చేస్తుంది. మానవ జీవన ప్రస్థానంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిలో నిక్షిప్తమైన మాన్యతను దర్శింపచేసి జన్మను ధన్యం గావిస్తుంది. గీత నడిపించే చైతన్యం మాత్రమే కాదు, మహోన్నతమైన వ్యక్తిత్వానికి పునాదిరాయి. ఇంద్రియ నిగ్రహాన్ని, మానసిక దృఢత్వాన్ని ఇచ్చే గీతాపారాయణం మనకు దొరికిన మహత్వమైన తరుణోపాయం. ధర్మ సంస్థాపన పరమావధిగా, యుగ యుగాల వారధిగా విశ్వవేదికపై విశిష్ట స్థానాన్ని అధిష్ఠించింది. కాలానికి అతీతమై సర్వకాల సర్వావస్థల యందు శాశ్వతమైన గీతమై ఆలపిస్తుంది. నిత్యమైన సత్యానికి, ఆనందానికి అంతరార్థాన్ని విశదం చేస్తూ సంశోధనలకు, సంఘర్షణలకు చలించని స్థిత ప్రజ్ఞతను ప్రసాదిస్తుంది. జీవన ధర్మానికి, జీవన మర్మానికి ఆంతర్యాన్ని అవగతం గావిస్తుంది. మనోదౌర్బల్యాన్ని విదారించి జరా మరణాలకు, భవబంధాలకు తలవంచక ఆత్మసాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగంలోనూ అవతరిస్తున్న శ్రీకృష్ణుడే జగద్గురువు. భగవద్గీతయే మనిషిని మాన్యత వైపు నడిపించే మహోత్తర సాధనం. మనమందరం మనుషులలాగానే జన్మిస్తాము. మహత్వాన్నిచ్చేది ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించే మహోన్నతమైన వ్యక్తిత్వమే. ఉర్వి ఉన్నంత వరకు అభ్యసించదగిన ఉద్గ్రంథం భగవద్గీత. మనను నడిపించే దైవంలా మనోమందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. అవనిపై అదృష్టవశాత్తు జన్మించినందుకు గీతలోని అక్షరాలను ఆరాధ్య దైవాలుగా పూజించి జన్మను ఉద్ధరించుకోవాలి మనం. కృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం.